హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన రెసిపీ బెండకాయ పులుసు. ఈ విధంగా చేసుకుంటే బెండకాయ పులుసు హాయిగా, తృప్తిగా ఎంతైనా భోంచేయొచ్చు. ఒక బాండీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోవాలి. దాంట్లో కొంచెం మినపప్పు, పచ్చిపప్పు కొన్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బెండకాయ ముక్కలేసి ఫ్రై చేసుకోవాలండి. దాని మీద బబుల్స్ లాగా వచ్చేదాకా ఫ్రై చేయాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించుకోవాలండి. లైట్‌గా సాల్టు, నేనైతే ఆప్షనల్‌గా 2 టమాటా ముక్కలేసానండి. మీరు ఇష్టమైతే ఏసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం కారం, చింతపండు పులుసు, సాల్టు, కొంచెం బెల్లం ముక్క. అసలు సీక్రెట్ ఇది. బెల్లం ఏసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఏదన్నా పులుపున్నా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలుపుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ పులుసు రెడీ. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్ అండి.